జరని విద్యలో వాణి సాహసంలో రుద్రాణి అడుగడుగున ఆమె సహకారం లేనిదే సాగున మారున ఈ జగ ఆకారం ఆమె నేనలేని సమాజం పొందిన పరత్వం ఓ తరుణి నీకిదే నమస్సుమాంజలి అందరికి ప్రతి మహిళకి కూడా ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే రేపు కాబట్టి మనం ముందుగా ఒక రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రిన్సిపల్ గారు మధ్యలో వచ్చి జాయిన్ అవుతారన్న అంతవరకు మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పడుతున్నాను. నేటి సభను నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మనందరికీ తెలిసిందే పరిపూర్ణ మహిళ అవ్వాలని అంటే పిల్లల్ని కనాలి పెంచాలి అన్నది మన వాళ్ళు చెప్తారు, అవునా? కాబట్టి పద్మజ మేడం గారికి 2 పిల్లలు. నిజంగా వారికి ఉన్న ఓపెక్కి చెప్పాలి. తల్లిని పిల్లలాగా పెంచడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఒకటి వాళ్ళ పెద్దమ్మ గారిని, 2 వాళ్ళ అమ్మగారిని, ఇద్దరిని 2 కంటి రెప్పల్లా కాపాడుకుంటూ నిరంతరం కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక చక్కటి కుమార్తె ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి అనడానికి నిదర్శనం మన పద్మజ మేడం గారు. మేడం గారు ఇంచుమించు నేను 15 ఏళ్ళ నా కెరీర్ నుంచి కూడా మేడం గారు నాకు తెలుసు. వారిని చూసి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే టీచర్స్ ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలంటారు. కాబట్టి మేడం గారి దగ్గర నుంచి మాట్లాడే విధానము ఎలా ఉండాలి, ఎలాగా ఆ పరిస్థితిని సమయానుకూలంగా మార్చాలన్న విషయాలు ప్రతిదీ కూడా వారి దగ్గర నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. మీరు ఎప్పుడు కూడా మాకు ఆదర్శంగానే నిలుస్తారు మేడం. మీకు ఈనాటి సభకు సాధారణంగా ఆహ్వానం పడుతున్నాము. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓకేనా, మనకి కేర్ చేసేది 9 నెలలు మోసేది అమ్మ అని చెప్తారు. పుట్టిన వెంటనే సంరక్షించేది తండ్రి అని చెప్తారు. కానీ ఈ మధ్యకాలంలో 9 నెలలు నువ్వు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నిన్ను సంరక్షించేది ఎవరు? అమ్మమ్మ. నిరంతరం తల్లి గర్భవతి అయింది అన్న దగ్గర నుంచి మొట్టమొదటిగా బిడ్డను తన చేతిలోకి తీసుకునేది డాక్టర్, వైద్యులు మాత్రమే. నిన్న మేము ఇదివరకు 2-3 సార్లు వెళ్ళాం. మేడం గారు చాలా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. కానీ మేము వెళ్ళిన వెంటనే తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుంది, ఆ బిడ్డతో మూసిలాడుతున్నారు. అవును, మనకు అవకాశం ఉండదు కదా, అవునా? తల్లి గర్భంలో ఉన్న బిడ్డని చూసే అవకాశం డాక్టర్కి మాత్రమే వస్తుంది. ఎవరు ఎత్తుకో మనం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ కూడా ఒక డాక్టర్ చేతుల మీదుగానే మనం బయటకు వస్తాం. అందుకే డాక్టర్ని ఏమంటారు? వైద్యో నారాయణో హరి, దేవుడితో సమానం, అవునా? మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి అమ్మ అంటాము, తర్వాత నాన్న అంటాము. కానీ నిజంగా మన శరీరంలో ఏ బాధ వచ్చినా తీర్చే ఏకైక వ్యక్తి డాక్టర్ మాత్రమే. అలాంటి వైద్య వృత్తిలో నిరంతరం ఎంతో బిజీగా ఉంటూ కూడా మేము అడగగానే వెంటనే మనం తప్పకుండా వస్తానన్నారు. సమయ పాలన వాళ్ళు పాటించారు కానీ మనం పాటించలేకపోయాం. అదే మేడం గారు రాగానే క్షమించండి మేడం, మా పిల్లలు వాళ్ళ అందంగా తయారై కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేశాను. క్షమాపణ తెలియజేస్తూ అలాగే ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాళ్ళకి మేము ముందుకు మెరుగు సాధారణంగా ఆహ్వానం పడుతున్నాం మేడం. ఏ అకాడమిక్ యాక్టివిటీస్ జరిగినా అంటే మీకు మేము పాఠాలు చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నంత వరకు మాత్రమే తెలుసు. దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రతి దాన్ని ఫైల్ చేయాలి, అప్లోడ్ చేయాలి, పంపించాలి. మనం ఒక కాలేజ్ లో ఎలా రన్ చేయాలి అన్నది ప్రిన్సిపల్, అకాడమిక్ కోఆర్డినేటర్, ఐక్యూఎస్ లో చాలా సెల్స్ ఉంటాయి. మన కాలేజీకి సంబంధించిన ప్రతి యాక్టివిటీని కూడా అకాడమిక్ కోఆర్డినేటర్ గా ఉంటూ నిర్వహిస్తున్న మన మేడం గారు లక్ష్మి గారిని కూడా నేటి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మనం మీ పాఠాలు ఒకటే చెప్పేస్తే అయిపోదు కదా. పాఠాలు ఒకటే ఒక సెక్షన్, ఇంకొక సెక్షన్ అంతా ఆఫీసు. ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు ఫీజులు కట్టిన దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్స్ రావడం వరకు ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆఫీస్ సెక్షన్ లో ఉండే చేస్తారు. అక్కడ కూడా మన మహిళా శక్తి ఎక్కువ. మీరు చూస్తారో లేదో, ఆ మహిళా శక్తిని అందరినీ వేదిక మీదకి పిలవలేము. కాబట్టి వారి తరఫున భవానీ గారు జూనియర్ అసిస్టెంట్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానం పలుకుతున్నాము. ఇంకొక అంటే నేను చివరికి ఎందుకు పెట్టాను అని చెప్పేసి చివరి వరకు ఉంచాను. అంటే మామూలుగా తల్లి అనేసరికి పిల్లల్ని పెంచాలి అనుకున్నప్పుడు ముందు చాలా జాగ్రత్తగా పెంచుతాం. అమ్మ పడిపోతావేమో జాగ్రత్త, ఉయ్యాలు ఉంటే పడిపోతావో, పరిగెడితే పడిపోతావో చాలా భయపడతాం మనం, అవునా? చాలా జాగ్రత్తగా ఎక్కడ పడకుండా దెబ్బలు తగలకుండా పెంచాలి అని ప్రతి తల్లి అనుకుంటారు. కానీ ఒక తల్లి అలా అనుకోలేదు. తన కొడుకు అవసరమైతే పడినా పర్వాలేదు కానీ వేయడానికి
గర్వకారణంగా నిర్వహణ అని చెప్పేసి తన కొడుకుని ఒక ఎన్సీసీలో జాయిన్ చేసి నేషనల్ పరేడ్ అంటే మనకి రిపబ్లిక్ పరేడ్ జరుగుతుంది, ఆర్మీ క్యాంప్ అంటాం. ఆ క్యాంప్ చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం. ఇంచుమించు చాలా ట్రైనింగ్ ఉంటుంది, 2-3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ని మనకి బార్డర్ లో ఉన్న వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారో అలాంటి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అలాంటి ట్రైనింగ్ కి కూడా తన కొడుకుని పంపించి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అందులో మన ఆంధ్ర నుంచి మన కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోహిత్ సెలెక్ట్ అయ్యి ఆర్డీ క్యాంప్ చేసి వచ్చాయి. ఆ కొడుకు అంత ఉన్నతంగా ఎదగడానికి కారకురాలైన తల్లిగారు ఇక్కడే ఉన్నారు. పివి రమాదేవి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. మేడం తన అంటే ఒక తల్లి పాత్రను మాత్రమే కాకుండా ఇంకొక పాత్ర కూడా ఉన్నది, ఎంటర్ప్రెన్యూర్. మేడం స్వయంగా ఒక షాప్ ని రన్ చేస్తున్నారు, జిరాక్స్ షాప్ ఒకటి పెట్టుకొని. అటు ఇంటి కుటుంబ బాధ్యతలు మాత్రమే కాకుండా ఆమె స్వయంగా ఎదగడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆదర్శమూర్తులను చూసి మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు అంటే మనం ఇంకా పెద్దగా సెమినార్ హాల్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేద్దాము. కానీ ఈ రోజు వచ్చిన ఇక్కడ కూర్చున్న మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క మహిళ కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగానే ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భావి తరంలో కూడా మీరు ఇంకా ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడతాము. ప్రార్థనా గీతాన్ని చార్మి మనకు ఆలపిస్తుంది. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరావన్నిః నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. My humble salutations to my beloved Bhagwan, respected Principal Sir, respected guest of honor Dr. Garu, respected Academic Coordinator Lakshmi Garu, respected Women Empowerment Cell Coordinator Sabarani Madam Garu, Sujata Madam Garu, respected Bhavani Madam Garu and Radha Madam Garu, respected Ramna Sir, Venkateswar Sir, respected learned colleagues and my dear students. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మేడం చెప్పినట్టుగా నాకు ఇష్టమైనటువంటిది once again I would like to sing that lullaby. ఓంకారమని ఏటి ఒక తొట్టిలోనా, ఓంకారమని ఏటి ఒక తొట్టిలోనా, నాలుగో వేదాల గొలుసుల మరించి తత్వమసి అని ఏటి పరుపు తాపరచి ఎరుకనే పాపన్ని పరుండబెట్టి ఏడు లోకముల వారు ఉయ్యాలలుచా లాలీ లాలీ. సో అందరు కూడా మాతృ మహిళా దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా లాలిపా ఆ నిద్ర చక్కగా పోవాలంటే మంచి మంచి పాటలు, పుట్టిన బిడ్డకు పాపడిని ఏ విధంగా అయితే పాట పాడుతూ ఆ పాపడు పెరుగుతాడో అంతేకాకుండా ఇంటిల్లి పాదికి కూడా చక్కగా తనదైనటువంటి ముద్రతో, తనదైనటువంటి మాటలతో, తనదైనటువంటి నడకతో, తనదైనటువంటి కట్టు బొట్టు జుట్టుతో ఇంటిల్లి పాదికి ఆనందం కలిగించేది మహిళ. అటువంటి మహిళ యొక్క శక్తి ఎంత ఉంది అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మగవాళ్ళకి 3 శక్తులే అంట, ఆడవాళ్ళకి 7 శక్తులే అంట. అమ్మవారికి 7, 8 చెప్తున్నారు శక్తులు. అన్ని శక్తులు ఉంటుంది. దానిలో ముఖ్యమైనటువంటిది ఈ రోజు అందరు కూడా మహిళలు నేర్చుకోవాల్సింది ప్రధానమైనటువంటిది 3 అండి. నంబర్ 1 ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండి. పవిత్రమైనటువంటి ఆలోచనలు కావాలా, పవిత్రమైనటువంటి వాక్శుద్ధి కావాలి, పవిత్రమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేయాలి. ప్యూరిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఎక్కడైతే మమైకం అవుతుందో అక్కడ అకుంఠితమైనటువంటి
అన్ఎక్స్పెక్టెడ్, ఎంత మనం ఊహించినటువంటి ఎనర్జీ ఇస్ గోయింగ్ టు బి అవాల్వ్డ్. తర్వాత స్త్రీ, సకార తకార రకారం అంటారు. స్త్రీ సాత్విక గుణాలతోనే మొదలు పెట్టాలి అనేసి భగవంతుడు చెప్తున్నాడు. సహనం, దట్ ఈస్ ప్యూరిటీ. తర్వాత పేషెన్స్ కావాలి. ఈ రోజు ఏమైపోతుందంటే నారీహై శతరూప అన్నట్టు ఒకవైపు చేత్తో గెరట తిప్పుతూ, మరొక చేత్తో కంప్యూటర్ మీద ఆపరేట్ చేస్తూ, మరొక వైపు ఇంటిని కసు ఊడ్చుకుంటూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ, వంట చేసుకుంటూ, గెరెట తిప్పుతూ, ఇలా అనేకమైనటువంటి ఈ పనుల ఒత్తిడిలో కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా సహనముతో ఇంటి పాదిని తన గుప్పట్లో పెట్టుకోను. అయ్యో ఐఎమ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ రావాలండి. ఈ రోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని ఎవరన్నా అనేసింటే వాళ్ళు ఒక్క క్షణం ఒక 5 నిమిషాలు బయట వెళ్ళిపోతే అయ్యో వాళ్ళు వెంటనే వచ్చేసింటే బాగుండు, ఈ దీనిలో ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అది రావాలండి. దట్ ఈస్ మిస్సింగ్. అది కొంచెం జాగ్రత్తగా మనం పేషెన్స్ తో ఉండి జాగ్రత్తగా, దట్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ థాట్ అయిపోయినాక వర్డ్ అండ్ డీడ్ అయినాక, సెకండ్ వన్ పేషెన్స్, అండ్ దెన్ పర్సివరెన్స్ అంట. పర్సివరెన్స్ అనేసి అంటే చివరి వరకు కూడా మనం అనుకున్నది, ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క మహిళకు కొన్ని మనకు అద్భుతమైనటువంటి మనకు ఐడియాస్ ఉంటుంది. వాటన్నిటిని తన కుటుంబాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకొని రావాలి అనే దానికి అకుంఠితమైనటువంటి దీక్షతో ముందుకు వెళ్ళే దానికి చేసేటువంటి శ్రమ, అది శ్రమ అనుకోదు, దాన్ని ఇష్టంగా చేస్తుంది కాబట్టి ఎంతో ముచ్చటగా ముందుకు తీసుకెళ్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ 3 P's: ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. ఈ రోజు స్త్రీమూర్తికి కావలసినటువంటి ముఖ్యమైన 3 లక్షణాలండి, ప్రధానమైనటువంటి. నాట్ కంప్లీట్లీ ద ఎడ్యుకేషన్, నాట్ కంప్లీట్ ద స్కిల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్, బట్ సంథింగ్ ఇన్సైడ్ ద, అది రావాలి. సో ఇంతకుముందు చాలా చక్కగా చెప్పారు మేడం గారు. ఒక స్త్రీ అనేసి అంటే నిజంగానే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ 2 kids at home. One is 86+ and another one is 92+. 92+ ఈ రోజుకి కూడా చెయ్యి పట్టుకొని నడిపించాలి అంటే నో, ఐ డోంట్ వాంట్ టు, అండ్ చెయ్యి అవసరం లేదు, నేను నడుస్తాను అనేసి ఇంకా నడవగలుగుతున్నారు, చేస్తున్నారు. షీఈస్ ఎ రిటైర్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. At the same time, whatever that I am possessing today, it is all because of my mother. It is all because of the education where I have obtained. That is Sri Satya Sai Institute of Higher Learning, Anantapur campus. అక్కడ చదవడం వల్ల ఈ రోజు what I am today is God's gift. నిజంగానే what I become tomorrow is my gift to God. So ఇంత అద్భుతమైనటువంటి ఈ విధంగా ఉన్నానంటే పేషెన్స్ that I have learned from my mother. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు మనం we have to learn education, we have to acquire some job, no doubt about it. కానీ అవసరమైతే స్ట్రగుల్ ఎంత చివరికి వచ్చిందంటే ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ టు లీవ్ అవర్ జాబ్, వన్ మస్ట్ బి రెడీ. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మేడం మీరు చేస్తున్నారు ఎందుకండి అనేసి అనొద్దండి, అంత మరీ నాకేం అవసరం రాలేదు కాబట్టి చేస్తున్నాను. బట్ మోర్ ఓవర్ ఐ లవ్ టు టీచ్ అనమాట. ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్, నో డౌట్ అవన్నీ ఉంటుంది. బట్ అవసరమైతే ఇలా వదిలిపెట్టడానికి రెడీగా ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుందండి. నాకు నేను ఉద్యోగం చేసేసుకుంటాను, నాకు నేను ఇచ్చేస్తాను అనుకంటే మనీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ద పీస్ ఆఫ్ మైండ్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఆల్సో వీ హ్యావ్ టు. బట్ అట్ ది సేమ్ టైం ఈ రోజు ఇద్దరు కష్టపడి సంపాదిస్తే కానీ ఇల్లు గడవనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కనుక అక్కడ ఇంకా స్ట్రగుల్ అండి. కానీ ఆ పర్టికులర్ పీరియడ్ లో కూడా ఎంతో అన్యోన్యత రావాలి, పెట్టాలి అనేసి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. పర్టికులర్లీ ఒక అడుగు బయటకు వేస్తే 1000 కళ్ళు మనల్ని చూస్తూ ఉన్నాయి అన్నప్పుడు మన దృష్టి మన మీదనే చాలా మంది గమనిస్తూ ప్రతిదీ కామెంట్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు లోయర్ లెవెల్ ఇన్కమ్ గ్రూప్ లో నుంచి ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ ఫైండింగ్ ఇట్ చాలా చాలా డిఫికల్టీ. అవన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ 3 P'లను మర్చిపోకుండా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ పాటించడానికి చిన్న ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారు వాళ్ళకు, అలాగే ఓపికగా ఉన్న డాక్టర్ గారికి, అందరికి మిగిలిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థీమ్ ఏంటంటే యాక్సిలరేట్ యాక్షన్. అంటే ఏంటి యాక్షన్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. అంటే
మన హక్కులు, సమానత్వం, తర్వాత సాధికారత. సో ఇవన్నీ సాధించాలంటే యూ హ్యావ్ టు యాక్సిలరేట్ ద యాక్షన్. అంటే మనం ఏమేమి తీసుకుంటున్నామో వాటిని యాక్సిలరేట్ చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ బట్టి ఈ సంవత్సరం ఈ థీమ్ అని ఇచ్చారు. దీనికి ఏం చేయాలి మనం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అంటే ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి. దేనికోసం? లింగ సమానత్వం కోసం మనం ఒక ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఈ మధ్య ఎన్సీఆర్టీ సిలబస్ లో కొన్ని మాడ్యూల్స్ రిలీజ్ చేసింది. అంటే మీకు ఉండకపోవచ్చేమో అని, బట్ స్కూల్ పరంగా వాళ్ళకి మాడ్యూల్స్ వచ్చినాయి. చాలా 1 to 10 మాడ్యూల్స్ పైన వచ్చినాయి. నేను హావ్ సీన్ ఒక ఫ్యూ మాడ్యూల్స్ నేను చూసాను. చాలా సింపుల్ యానిమేషన్ లో బాగా ఇచ్చారు. అంటే ఆ ఏజ్ పిల్లలకి హౌ టు క్వశ్చన్ దెమ్, అంటే లింగ సమానత్వం స్త్రీలోక వాదన తెలియజేస్తాము, వేదాన్ని తెలియజేస్తాము. కాబట్టి వీళ్ళకి లిటరేచర్ లో మనకు ఈ విషయాలు చదువుకుంటాం మేడం. మీరు ఆ విషయాలను చక్కగా పిల్లలందరికీ తెలియజేశారు. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలమమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇంత కలర్ఫుల్ గా జరగడానికి మెయిన్ కారణం అని మీరు అనుకుంటున్నారు. కాదు మేడం, అది మా ప్రిన్సిపల్ గా సహకారం లేకుండా మేము ఏ కార్యక్రమాలు కూడా చేయలేము. ఎందుకంటే మీకు మీ ఫ్రంట్ మాత్రమే కనిపిస్తున్నాము, మా వెనకాల ఉండేది మటుకు సారే ఇంచుమించు ఒక వారం రోజుల నుంచి మాటలు ఎక్కువ తప్పని పడుతున్నారు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి. ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ కార్యక్రమం మీ ముందుకు ఇలా రావడానికి కారణం మటుకు వారే. ఆర్థికంగా అటు మాకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మమ్మల్ని ఇంత చక్కగా వాళ్ళు నడిపించారు. ముఖ్యంగా ఈ డ్రెస్ కోడ్ అన్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటే, ఏ క్యాడర్ కూడా ఎక్కువ తక్కువ కాదు అన్న ఉద్దేశాన్ని తెలియజేయడం కోసమే ఈ రోజు అందరూ కలిపి ఒకటే రంగు కట్టుకుందామని మేము డిసైడ్ అయ్యాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఈ విషయాన్ని గ్రహించి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ మగవాళ్ళు తక్కువ అన్న భావన ఎప్పటికీ కూడా పనికిరాదు. బండి నడవాలంటే 2 చక్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆడ మగ 2 సక్రమంగా ఉంటేనే జీవితం అన్నది చాలా సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ ఈ కళాశాలలో ఈ రోజు మనం ఆడవాళ్ళం వచ్చే కూర్చున్నాము, మనదే గ్రేట్ అని అనుకోకూడదు. మన వెనక సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకోవడానికి కారకులైన మన కళాశాల ప్రిన్సిపల్ గారిని కూడా ఈ రోజు మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఒక 2 విషయాలు ముచ్చరించవలసిందిగా కోరుతున్నాము. సార్ మీరు చెప్పాలి సార్ 2 విషయాలు. శుభ నమస్సులు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశీలైనటువంటి ముఖ్య అతిథి డాక్టర్ కవిత మేడం గారికి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు మరియు ఇతర అధ్యాపకులకి, అధ్యాపక బృందానికి, ఒక అసాధారణమైనటువంటి విద్యార్థిని తయారు చేసినటువంటి ఒక మాతృమూర్తికి, మరియు మన కళాశాలని భవిష్యత్తులో ప్రగతి పదంలో నడిపేటటువంటి మన విద్యార్థినులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు. యాక్చువల్గా రేపు అది చేసుకోవాల్సింది. సో మేడం గారు, డాక్టర్ కవిత మేడం గారు అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రోత్సాహంతో ఇంకా మన కళాశాలను ముందుకు తీసుకోవాలన్నా మన మహిళల పాత్ర, ముఖ్యంగా మన విద్యార్థులు ముందంజలో తప్పకుండా ఉంటారండి. జీవితంలో కూడా అదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ వాళ్ళ జీవితం మంచి జీవితాన్ని కూడా కొనసాగిస్తారని, మీ ఆశీస్సులు, మీ పెద్దల ఆశీస్సులు తప్పకుండా పిల్లలందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మేడం గారు మన గురించి చాలా సమయాన్ని వెచ్చించారు. ఇంకెక్కువ సమయం ఉంచుతారని పేషెంట్ చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి చంద్రుడిపోయి ఊడిపోగే మేడం గారికి మనం ఏం చేసినా సరే ఆ రుణాన్ని మనం ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. తల్లికి, తండ్రికి, గురువుకి, వైద్యుడికి ఎప్పుడు ఏ రుణాన్ని కూడా మనం తీర్చుకోలేము. కాబట్టి చంద్రుడిపోయి ఊడిపోగన్నట్టు మన కళాశాల తరపున అధ్యాపకులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మేడం గారిని సత్కరించుకోవడం అన్నది మన సాంప్రదాయం కాబట్టి మనంటే ఆడబిడ్డ, మన రామచంద్రపురం ఆడబిడ్డ అయిన మన డాక్టర్ కవిత మేడం గారిని సాధారణంగా మా ఒక చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా, స్వీకరించవలసిందిగా వారికి స్వాగతం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సో మన కాలేజ్ కి వచ్చి మనందరికీ చక్కగా అన్ని విషయాలు చెప్పినందుకు మేడం కి కాలేజ్ తరఫున కృతజ్ఞతలు.
మైక్ నొక్కండి. ఒకసారి ఫోటో తీసుకున్న ఓపెన్ చేయండి మేడం. ఒకసారి ఇలా చూడండి. పిల్లలు ఇద్దరు రెండరా వాళ్ళ మేడం గట్ట ఫోటో పెడతారా? సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అంటే కొడుకుని తల్లిని ఒకేసారి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఇవాళ ఇద్దరికి కలిసి చేద్దామా? అంటే ఆ మేడం గారు అసలు 15 సంవత్సరాలు అంటే మా బాబు కూడా అక్కడే పుట్టాడు. ఈ మేడం గారు చేసిన మీద పుట్టాడు. అయితే ఇంకేమో ఆపరేషన్కి ముహూర్తం పెట్టుకున్నాం. ఇప్పుడు మా మేడం గారు చెప్పారు కదా మనకి అవన్నీ మూడు భావాలు అవన్నీ నిజంగా అదే జరిగింది మా విషయంలో కూడా. ఆవిడమ్మ ఎప్పుడు ఇదిగా ఉంటే అప్పుడు మీ ముహూర్తాలు కదా, సరే మీ నమ్మకం మేము కాదనలేం కదా అని చెప్పి అన్నారు. మేము ఉగాది రోజు మా బాబు పుట్టాలి అని అనుకుని ముహూర్తం పెట్టుకున్నాం. కానీ వాటి ముందు రోజే పెయిన్స్ వచ్చేస్తే నువ్వు మొత్తం పెట్టుకున్నావు ఏమైంది చూడు అని అన్నారు. డెలివరీ ఇదిగో మళ్ళీ అబ్బాయే పుట్టేస్తాడు మీకు అని అది. ఆ తర్వాత మా బాబాయ్ అయిపోయాక మా చెల్లయ్య విషయంలో కూడా మేడం గారు కన్సల్ట్ చేస్తే అసలు తను చాలా సీరియస్ విషయం అట. హైదరాబాద్ లో పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ జేజే హాస్పిటల్లో ఆవిడ ఒక పెద్ద డాక్టర్ అన్నమాట. ఆవిడ వాళ్ళందరూ డీల్ చేసినా కూడా మేము మేడం మీద నమ్మకంతో ఇక్కడ డెలివరీ చేయాలని తీసుకొస్తే ఎవరైతే అసలు టేకప్ చేయరు ఆ కేసు. ఫైబ్రాయిడ్స్ వచ్చేసి చాలా ఇష్యూ అయిపోయింది అనమాట. అలాంటిది ధైర్యం గురించి చెప్పారు కదా, దానికి నిదర్శనం మేడం గారు. ఆ రోజు వేదమ్మ తీసుకురాని అలాగే ఎంత ఇదిగా చెప్పారో అంతే కన్సర్న్ గా మనం చాలా ఇదిగా ఒక రూమ్ అలాట్ చేసి ఎప్పుడు వచ్చినా ఓపీ అని కానీ అది కాకుండా డైరెక్ట్ గా వచ్చి చూసాడనమాట. అలా పాపని డెలివరీ చేశారు. తర్వాత వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా ఆపరేషన్ కూడా చేస్తారు అనమాట. ఆ పాప కూడా ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. మా అది అలా అంటే ఇంకా మొత్తం ఎంత చెప్పినా తక్కువే మేడం గారు. రేణుకాదేవి గారు అంటే మేడం గారు అంటే అసలు ఆమె ఇదైనప్పుడు రామచంద్రపురం మొత్తం ఇంకా అసలు అందరూ వాళ్ళ ఇంట్లో మనిషిని కోల్పోయినట్టే. ఒక డాక్టర్ గారు అంటే ఇంకా ఏముంది అలా అయింది. తర్వాత అదే సేమ్ అంతే గొప్పగా ఈ మేడం గారు కూడా చూస్తూ అయితే ఇప్పుడు మీకు చెప్పారు కదా అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ మేడం గారికి అమ్మాయిలు లేరు, బాబాయ్, కానీ ఎలా పెంచారు ఎలా చేశారో చెప్తున్నారు కదా. మీరంటే సాధారణంగా ఆడవాళ్ళు అందంగా తయారవ్వాలి అలా, కానీ అది గుర్తింపు ఓన్లీ అందంతో రాదు, మనం సాధించిన దాంతో వస్తుంది. ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు అందరూ సాధిస్తారో లేదో చెప్పలేదు, కానీ ఏదైనా సాధించిన వాళ్ళు అందరిలోనూ అందంగా కనపడతారు ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులోనూ మనం తక్కువ కాదు, పోరాడడం కాదు, మనం సాధిస్తే వాళ్ళే గుర్తిస్తారు అనుకోవాలి. తప్పకుండా అందరిది ఏదైనా సాధించాక అందరూ మనల్ని చూస్తారు, కానీ ఆ వెళ్ళే దాంట్లో వచ్చేవి ఎంతవరకు తట్టుకుని నిలబడగలము. అప్పుడు మనకి ఎవరి సలహాలు ఎవరి గైడెన్స్ తీసుకోవాలనేది ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ అమ్మాయిలో భావించి చెప్పారు అన్ని. మీరు అందరికీ ఏదైనా ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలి, అసలు ప్రతిదీ జరిగిపోయాక వచ్చే పరిణామాలు తలుచుకుని ముందుగానే జాగ్రత్త ఎలా పడాలో తెలుసుకోవాలి, అదే అవేర్నెస్ అని చెప్పారు. అది మీరు అందరూ పాటించండి. డాక్టర్ మేడం గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాము. రోహిత్ పేరే బేగం మేడం గారు మన రోహిత్ వాళ్ళ మదర్ గారికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం అని 2 రోజుల నుంచి కాలం పడుతున్నారు. ఏదైనా మంచి పుస్తకం ఇస్తే బాగా చదువుతారండి, చాలా ఆసక్తి వాళ్ళ పుస్తకాలు చదువుకోవడం అని చెప్పేసి. అందుకని రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాన్ని బేగం మేడం గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాను. అందరూ వేదిక మీదకి రండి. మేడం గారికి శాలువా అలాగే పళ్ళతో సత్కారం చేస్తున్నాము. ఇంకా మన కళాశాల నుంచి ఉత్తమ
సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ నాకే ఇచ్చింది మేడం. సార్ అమ్మ రాలేదా? మీకా నుంచి ఎవరైనా వచ్చి అందుకోండి. లేదండి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు అందరికీ కేటాయించినందుకు ప్రజలండి థ్యాంక్ యూ. కొంచెం ఫ్రీ అయిన చేస్తాను ఇప్పుడే కాదు, బట్ ఇవాళ చిన్నగా మనం ఎంటర్టైన్ చేసుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు 2-3 పెట్టుకోవచ్చు. వన్నికల్లా మాక్సిమం ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాను అనుకుంటున్నాను. ముందుగా మన కళాశాలలో ఏ కార్యక్రమం చాలా మధురంగా రూపమే మాధుర్యము, అందరూ పాట ఇంకా మధురంగా పాడతారు. మన చిట్టిరాణి గారు ముందు వేదిక మీదతో ఆ పాట కాబట్టి ఎవరు అంటే అందరూ పార్టిసిపేట్ చేసిన అభ్యంతరం ఏం లేదు. ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఎక్కువ ఇష్టపడేది ఏ బంధం అంటే స్నేహం. స్నేహం కదా, అందరికి ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం కదా. సో కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ మీద ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది, అది నాకు తెలిసి మీరు వినుండ్రేమో అనుకుంటున్నాను. అది ఒకసారి అది సరదాగా మీకోసం పాడుతున్నాను. దట్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ గర్ల్స్ అండ్ విమెన్ ఇన్ దిస్ హాల్. ఎవరికి డెడికేషన్? అందరికి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దున చిలుకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. పొద్దున చిలుకను చూడండి, ముద్దు ముచ్చటలాడండి. చివురులు ముట్టరు చిన్నారి కోయిలు, చిలుక ఊగదు కొమ్మ ఊయలా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుడిలోన రామచిలకుంది, ఒక గుడిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, చిలుక కోయిల చేసిన చిలిమి ముందు తరాలకు తరగని కలిమి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుడిలోన రామచిలకుంది, ఒక గుడిలోన కోయిలుంది.
గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. థ్యాంక్ యూ. వనితా తొమ్మిదిలో దాసుకుంటనే సొంత పేరు పెంచుకుంటనే వనితా ముందు గంటనే కట్టగట్టని మట్టి ముట్టను పంపగ తీసి దిక్కునే భాషలే నెత్తిన ఈ సృష్టికి నీ సోమని నీ
ఫస్ట్ బిఎస్సి మ్యాథమెటిక్స్ మాట్లాడకూడదు. జీవంటారు చుట్టూ గీత గీత సుకుమారి అంటారు, మిస్ బ్యూటీ అంటూ మిస్ ఇండియా అంటూ అందాలతో కొలిచే బొమ్మల్లే చేస్తూ ఆట బొమ్మగాను ఆడపిల్ల నడిచే ఆటం బొమ్మ అంటే నువ్వే మళ్ళా కాదు కాదు నువ్వు మళ్ళా తీగా నీలో నిలువెల్ల ఉంది కరెంటు తీగా ఎండలోన వెళితే కందిపోతావంటూ ఆడపిల్లంటేనే అపురూపమంటారు. ఎండలోన వెళితే కందిపోతావంటూ ఆడపిల్లంటేనే అపురూపమంటారు. ముందే బరువు మూత మొయ్యాలేమంటూ ఏ నొప్పికి నువ్వు తట్టుకోమంటారు. అరే సృష్టించే బ్రహ్మకు లేదు నొప్పి నువ్వు అమ్మ వేయేటప్పుడు అయ్యే నొప్పి. సృష్టించే బ్రహ్మకు లేదు నొప్పి నువ్వు అమ్మ వేయే నొప్పి. మనుషుల్ని చంపుట మా వల్ల కాదు బ్రహ్మ విష్ణు శివుడు కదిగదేవానికిదే. మనుషుల్ని చంపుతా మా వల్ల కాదంటూ బ్రహ్మ విష్ణు శివుడు కదిగదేవానికిదే. గాజులేసుకున్న కాలి కాదు కదిలిక పంచేతలోక దుర్గతి దాటించి శక్తి రెండో పేరు ఆడపిల్ల అది శక్తి అయినది మీ గుండెల్లా. శక్తి రెండో పేరు ఆడపిల్ల అది శక్తి అయి ఉన్నది మీ గుండెల్లా. కాకటి రుద్రమ్మ నాయకి నాగమ్మ వీరకాశి లక్ష్మి అందరాడి వాళ్ళే. కాకటి రుద్రమ్మ నాయకి నాయకి నాగమ్మ వీరకాశి లక్ష్మి అందరాడవాళ్ళే. మొట్టమొదటిసారి డాక్టర్ వంద సింగ్ కూడా ఆడపిల్లే. ఎందుకనగా అడుగు ముందు కదా చెరువుగా తెల్లాడపిల్లే కదా. ఎందుకనగా అడుగు ముందు కదా చెరువుగా తెల్లాడపిల్లే కదా.